నమస్తే. నేను మీ ద్వారకానాథ్ గొల్లపూడి న్యాయవాది తాడేపల్లిగూడెం. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రీడాభిమానులందరినీ కూడా అలరిస్తూ అద్భుతంగా నిన్న అనగా 28/9/2025 తేదీన ముగిసినటువంటి ఆసియా కప్ క్రికెట్ క్రీడోత్సవాలు భారత జట్టు దాయాది పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. రాబోయే ఆసియా కప్ పోటీల్లో పాకిస్తాన్ ప్రముఖ క్రీడాకారుడైనటువంటి సయీం అయూబ్ ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్గా అందరిచేత కొనియాడబడుతున్నటువంటి జస్ప్రీత్ బుమ్రా యొక్క ఓవర్లో 6 సిక్సులు కొట్టగలడు, అతను కొడతాడు అంటూ భారతదేశపు క్రీడాభిమానుల హృదయాలు గాయపడే విధంగాను, భారతదేశపు క్రీడాకారులను రచ్చగొట్టే విధంగాను వ్యాఖ్యలు చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా బుల్లితెరపై మీరు అందరూ చూశారు. తొలి మ్యాచ్లో భారత్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మల యొక్క అసాధారణ ప్రతిభా పాఠవాల ముందు పాకిస్తాన్ జట్టు తలవంచడం అందరికీ తెలుసున్నది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు మేస్త్రి, జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ తన యొక్క టీంతో ప్రత్యర్థి టీంకు ఏ విధమైనటువంటి కరచాలనాలు చేయకుండా వెంటనే గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇందుపై అంతర్జాతీయ వేదిక మీద భారత్ను అపహాస్యం చేసే నిమిత్తం పాకిస్తాన్ చెయ్యని చమత్కారాలు లేవండి. ఎన్నో చిట్కాలు ఉపయోగించారు. తొళ్ళగొట్టారు, అదన్నారు ఇదన్నారు. తర్వాత మ్యాచ్కి ఏదో మ్యాచ్ మధ్యలో ఆడెవడో 50 కొట్టి ఇలా పట్టుకుని ఎలా AK-47 చూపించాడు ఒకడు. తర్వాత అబ్రార్ అహ్మద్ వాడేమో సంజు శాంసన్ గారిని ఇలాంటి పనికిమాలిన దిగజారుడు కార్యక్రమాలు వాళ్ళని నిర్వహించడం జరిగింది, చేష్టలు చేయడం జరిగింది. దానికి మన వాళ్ళు గ్రౌండ్లోనే సమాధానం చెప్పారు. 6 విమానాలు కూర్చోమని అర్థం వచ్చేలాగా సంజ్ఞలు చేసినటువంటి వ్యక్తి ఎలాగని బుమ్రా 18 ఓవరు క్లీన్ బౌల్ చేసి యార్కర్ వేసి క్లీన్ బౌల్ చేసినప్పుడు చేశాడు. అయితే భారత జట్టు అద్భుత విజయం సాధించడం జీర్ణం అన్నటువంటి చాలామంది రకరకాలుగా భారత జట్టుని కామెంట్లు చేయడం జరిగింది. ఇక అటు ఇటు కొన్ని లక్షల మీమ్స్ నేను రాత్రి నుంచి ఎప్పటికీ జరిగాయి. బోల్డ్ ట్రోలింగ్స్ జరిగాయి. అందులో నేను పెట్టిన ట్రోలింగ్సే బోల్డ్ ఉన్నాయి. మ్యాచ్ పూర్తయిన తర్వాత తమకు వచ్చినటువంటి మొత్తం ప్రైజ్ మనీని ఇండివిజువల్ ప్రైజ్ మనీ ఆఫ్ ద క్రికెటర్స్ who played in Asia Cup 2025 or donate the said amount to the Indian Army. How proud it is. ఎందుకంటే కెర్రీ ప్యాకర్ అనే ఒక వ్యాపారవేత్త సుమారు 4 దశాబ్దాల క్రితం ఆకుపచ్చటి గ్రౌండ్లో తెల్లటి డ్రెస్ తోటి ఆడే ఒక జెంటిల్మెన్ క్రికెట్ని రంగురంగుల బట్టలతోటి కెర్రీ ప్యాకర్ సిరీస్ అని తీసుకొచ్చి క్రికెట్కి కొద్దిగా సొగసుల్ని అబ్బాడు. ఆ అదే సమయంలో క్రికెట్ యొక్క నైతిక విలువ కూడా పతనం అవడం ప్రారంభమైంది. 1992లో అప్పటి భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే పట్ల జావేద్ మీందాజ్ చేసినటువంటి అసహ్యకరమైనటువంటి కుప్పిగంతుల ట్రోలింగ్, వెకిలి చేష్టలు. తరువాత 1996లో అమీర్ సోహెల్ ఎక్స్ట్రా ఓవర్లోకి 4 కొట్టి వెంకటేష్ ప్రసాద్ని వెళ్ళి బాల్ తెచ్చుకొని చెప్పి సైజ్ చేస్తాడు. ద వెరీ నెక్స్ట్ బాల్ వాళ్ళ కర్మెంటో మరి పాపం పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకే జరుగుతాయి ఇలాంటి దరిద్రాలని. వెరీ నెక్స్ట్ బాల్ వాడు క్లీన్ బౌల్డ్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో. అప్పుడు వెంకటేష్ ప్రసాద్ ఏదో మాట్లాడాను అనుకోండి ఇంగ్లీష్లో, అది ఈ సభ్య సమాజానికి తెలియజేసే మాట కాదు అని చెప్పి సైజ్ చేసాడు ఆయన. దానికి అర్థం మీకు కూడా అర్థమవుతుంది, మీరు అందరూ తెలివిన వాళ్ళే కదా. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆసియా కప్ని కైవసం చేసుకోవడం కోసం నిద్రలేని రాత్రులను గడిపి విభిన్నమైనటువంటి వ్యూహ రచనలతోటి
అద్భుతమైనటువంటి పోరాట ప్రతిభతోటి గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ యొక్క కనుసన్నల్లో, సూర్యకుమార్ యాదవ్ లాంటి T20 స్పెషలిస్ట్, కోర్స్ ఈ టోర్నమెంట్లో అతను ఫెయిల్ అయితే ఫెయిల్ ఉండేది, అది వేరే విషయం, యొక్క నాయకత్వంలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, దూబే, కుల్దీప్ యాదవ్, ఎవరని ఒకరని చెప్తాం. అద్భుతమైనటువంటి స్పిరిట్తో మన వాళ్ళు సాధించిన విజయం. దరిమిలా ఏ కప్పు కోసం అయితే వీళ్ళు పోరాటం చేశారో ఆ కప్పు తీసుకోవడానికి మన వాళ్ళు నిరాకరించి ఇండియా వచ్చేసారు. కారణం ఏంటంటే ఈ బహుమతి ప్రధానోత్సవం చేసే సమయంలో ఆ బహుమతిని వీళ్ళకి సమర్పించే వ్యక్తి, ఆ బహుమతిని వీళ్ళకి ఇచ్చే వ్యక్తి మొహసిన్ నఖ్వీ. ఇతడు పాకిస్తాన్లో సెంట్రల్ మినిస్టర్ అండి. అతడు ఆపరేషన్ సింధూర్కు ముందు, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా భారత్ పట్ల అత్యంత అవమానకరమైనటువంటి రీతిలో జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇందుపై ఆగ్రహించినటువంటి భారత జట్టు తమ దేశభక్తిని నిరూపించుకున్నటువంటి చక్కటి అవకాశంగా, ఒక గొప్ప అంతర్జాతీయ వేదికగా దీన్ని భావించి, మా దేశం పట్ల అమర్యాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చేతితోటి మేము ఈ బహుమతిని తీసుకోవడానికి మా మనసు అంగీకరించట్లేదు, కాబట్టి వీఆర్ రిజెక్టింగ్ ది సెడ్ ఏషియా కప్ 2025. అదే మొహసిన్ నఖ్వీ PCB చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్. అదే మొహసిన్ నఖ్వీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్. ఆ హోదాలో అతన్ని బహుమతి ప్రదాతగా పిలిచి ఉండొచ్చు. కానీ ఆ బహుమతి ప్రదానోత్సవంలో అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యక్తి చేతుల ద్వారా శత్రుదేశానికి చెందినటువంటి ఒక నాయకుడు భారతదేశం పట్ల అమర్యాదకరంగా మాట్లాడుతున్నటువంటి ఒక నీచుడి పట్ల చేతుల మీదుగా బహుమతులను తీసుకోవడానికి భారత క్రీడాకారులు అంగీకరించలేదు సరికదా, దాన్ని వాళ్ళు రిజర్వ్ చేసిన విధానం ఒక అద్భుతం. భారతదేశంలో క్రికెట్ అనేది క్రీడ కాదు, క్రీడ మతం. అది జాతి, మతం, కులం, స్త్రీ, పురుషులు, ప్రాంతీయాల విభేదాలు ఏమి ఉండవు. క్రికెట్ అది మతం. ఆ మతానికి దేవుడు సచిన్ టెండూల్కర్ అని అంటారు. ప్రత్యేకించి ఈ టోర్నమెంట్లో అది కనబడింది కూడా. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, ఎన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు అండి. అసలు టీంకి ఈ విజయానికి కారణం పర్ఫెక్ట్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఈ అద్భుత విజయానికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తుల్లో సంజు శాంసన్ ఒకడు. ఎందుకంటే వికెట్లు పడిపోతున్న సమయంలో తిలక్ వర్మకి తోడుగా నిలబడి ఇన్నింగ్స్ని ఒక అద్భుతంగా నిర్మాణం చేసి పాకిస్తాన్ బౌలర్స్ యొక్క వ్యూహాలను చిన్నభిన్నం చేసి అందుకు తిలక్ వర్మతో పూర్తిగా సహకరించినటువంటి సంజు శాంసన్ పర్ఫెక్ట్ ఫుట్ వర్క్, పర్ఫెక్ట్ టైమింగ్. అంతేకాదు ఈ టోర్నమెంట్లో అతను పట్టిన క్యాచ్లు, ఫైనల్స్లో అతను బ్రహ్మాండంగా క్యాచ్లు పట్టాడు. వికెట్ కీపర్గా బ్యాట్స్ తోటి, లోపల గార్డ్ తోటి పరిగెడుతూ స్కై క్యాచ్లని, క్రికెట్ ఆడేవాళ్ళకి తెలుస్తుంది స్కై క్యాచ్లు పట్టడం ఎంత కష్టం. అది కూడా ఒక వికెట్ కీపరు 2 బ్యాట్లతోటి లోపల గార్డు ఉండగా రన్నింగ్ చేస్తూ స్కై క్యాచ్లు పట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఆడినోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, ఆ కష్టం ఏంటనేది. ఇలాగా అద్భుతమైనటువంటి నేషనల్ ఇంటిగ్రిటీ పరిడవిల్లిందండి గ్రౌండ్లో. మన క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభతోనే కాకుండా మాతృదేశం పట్ల వాళ్ళకున్న ప్రేమ, భారతదేశ జెండాని వాళ్ళు ఏ విధంగా గౌరవించాలి అనే విషయాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రపంచం మొత్తానికి తెలియజేసి వాళ్ళ ఇది చూపించారు. అద్భుతమైనటువంటి ఈ విజయాన్ని దయాది దేశం, ఇంకా దయాది దేశం, శత్రు దేశం పాకిస్తాన్కి జీర్ణం అవ్వట్లేదండి. వాళ్ళు ఎసిడిటీ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్నారు పాపం. అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ ఎక్కడ దొరికితే అక్కడ గత 30 సంవత్సరాలుగా తొక్కిపెట్టి నారదీసేస్తుందండి భారతదేశం. అందుకే మ్యాచ్కి ముందు ఈయన భారత జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. సమఉజ్జీలు పాకిస్తాన్ ఇండియా, సమఉజ్జీలు పాకిస్తాన్ ఇండియా, సమఉజ్జీలు పాకిస్తాన్. ఏంటి సమఉజ్జీలు అండి? వాళ్ళు మాకు సమఉజ్జీలు ఎందుకు అవుతారు? 10 మ్యాచ్లు ఆడితే 9 ఒకళ్ళు లగ్గి 1 ఒకళ్ళు లగ్గితే వాళ్ళు సమఉజ్జీలు ఎందుకు అవుతారు? ప్రత్యర్థి జట్టు అనండి. వయసుకు కుర్రాడైతే కానీ
గొప్ప పరిణితి చూపించాడు ఆ కుర్రాడు. సూర్యకుమార్ యాదవ్ అతను క్లియర్గా ఉన్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు. వాళ్ళకి మాకు సంబుద్ధి ఏంటంటే, మేము చాలా పెద్ద టీం, అది పాకిస్తాన్ అనేది వచ్చిన టీము అనే విషయాన్ని క్లియర్గా చెప్పాడు. అది వాళ్ళ వేదనకి, వాళ్ళ ఎసిడిటీకి, పాకిస్తాన్ వాళ్ళు గొల్లుమని గోలెత్తిపోవడానికి, వీటన్నిటికీ కూడా అది కూడా ఒక కారణమే. భారత జట్టు క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభతోనే కాకుండా మాటలతోటి కూడా సమాధానం చెప్పగలరని ప్రపంచానికి లార్డ్స్లో కలకత్తా ప్రిన్స్, బెంగాల్ టైగర్ గంగూలీ ఆ రోజు లార్డ్స్లో మీ అందరూ ఎవరో మర్చిపోరు, క్రికెట్ ప్లేయర్స్ ఎవరో మర్చిపోరు. ట్రాజర్ ఇప్పి ఇలాగ రన్ తిప్పుతారు షాప్ని. తర్వాత స్టీవ్ వాని టాస్క్ రావడం కోసం గ్రౌండ్లో నిలబెట్టేసిన రోజుల్ని ఎవరో మర్చిపోలేరు. సూర్యకుమార్ యాదవ్ అండ్ టీం షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా గ్రౌండ్లోంచి వెళ్ళేది కూడా అలాగే భారతదేశపు క్రికెట్ చరిత్రలో ఒక గర్వకారమైనటువంటి విషయంగా మిగిలిపోతుంది. ఆటలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ ఈ దేశం యొక్క గౌరవం మర్యాద కాపాడడం అనేది క్రీడాకారుల లక్షణం. ఎందుకంటే టెండూల్కర్ అద్భుతంగా ఆడి భారత జట్టును తగ్గిస్తాడు. కానీ మర్నాడు పొద్దున్న పేపర్లో టెండూల్కర్ విజయం ఏంటండి, భారత్ విజయం అనేస్తాడు. అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, సంజు శాంసన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, బుమ్రా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ అద్భుతమైన మా ప్రతిభతోటి భారత జట్టుని నెగ్గించినప్పటికీ కూడా పేపర్లో భారత్ విజయం అనేస్తాడు. దే నో దే ఆర్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంట్రీ. ఒక జెండా యొక్క గౌరవం మర్యాద వాళ్ళ వెనకాలనైనా వాళ్ళకి తెలుసు, ప్రతి క్షణం గుర్తుంటుంది. దానికి తోడు అక్కడ కోచ్ ఎవరండి, గౌతమ్ గంభీర్, కరడగట్టిన ప్యాట్రియాట్. భారత క్రికెట్కి జరిగినటువంటి అద్భుతమైనటువంటి విజయాల్లో 2011 వరల్డ్ కప్పు, 2007 ఫస్ట్ T20 వరల్డ్ కప్పు ధోని సారథ్యంలో, ఈ అన్నిటి విజయాల వెనుక కూడా గౌతమ్ గంభీర్ చేయి ఉందని అందరికీ తెలుసు. క్రికెట్ నాలెడ్జ్ ఉన్న అందరికీ కూడా తెలుసు. ఈ అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యాత్మకమైనటువంటి విషయాలపై నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ రోజున ఈ పోస్ట్ మార్టం కేవలము భారత జట్టుని అంతర్జాతీయ వేదిక మీద ఒంటరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పీసీబీ చీఫ్ మొయిసిన్ నఖ్వీ, అతడు పాకిస్తాన్ మంత్రి, ప్రవర్తన మార్చుకోమని, అంతర్జాతీయ వేదిక మీద పలసన అవ్వద్దని హెచ్చరిస్తూ ఈ పోస్ట్ మార్టం భారత్ మాతా కీ జై.